రేవు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 14 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ 23 ఆగస్టు 2024 ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమాలో ఏంటంటే ఒక రిమోట్ కోస్టల్ విలేజ్లో జరిగినటువంటి ఒక స్ట్రగుల్, ఏది సుప్రీమసీ కోసం, అంటే ఒక అధికారం కోసం జరిగినటువంటి పోరాటంలో ఏం జరిగిందన్నది కథ. వంశీరామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్భవ్, తర్వాత అజయ్ నిడదవోలు, సుమేష్ మాధవన్, లీలా వెంకటేష్ తదితరులు నటించిన ఈ సినిమాలో జాను అబ్రహం, అదే ఒక మన రెగ్యులర్గా ముసలి పాత్రలు చేసేటువంటి ఆయన చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషించాడు హీరో తండ్రిగా. ఆ పాత్ర బాగా పేలింది కూడా. హర్నాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నిర్మాత వచ్చేసి ఇద్దరు, మురళీ గింజుపల్లి, తర్వాత నవీన్ పారుపల్లి. జాన్ కే జోసెఫ్ మ్యూజిక్ చేసినటువంటి సినిమాకి రాంబాబు పర్వతనేని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, మరి ఇనోరు ప్రభు జర్నలిస్టు పర్యవేక్షణ చేశాడు. విశాఖ్ మురళీధరన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇచ్చాడు. టైటిల్స్ ఎండింగ్ దాకా, లాస్ట్కి అన్ని టైటిల్స్ ఏ పాత్ర ఎవరు వేసారు అంతది క్లారిఫైగా ఇచ్చిన తర్వాత ఇట్లా పిడికిలతో ఒక బొమ్మతో ముగించారు సినిమాని. సో అక్కడ దాకా జరిగిన క్రమం ఏంటంటే, అసలు సినిమా కొన్ని చోట్లల్లో నిజంగా ఎంత బాగా తీశారనిపిస్తుంది. కొన్ని షాట్లు ఎట్లా అంటే, నావలు అంటే స్టీమరు అంటే ఇంజన్ ఉన్నది, స్టీమర్ లేదంటే మామూలు తెడ్లతో వేసుకునేవి. సో దీంట్లో చేపలు పట్టే ఇద్దరు చిన్నప్పుడు మిత్రులు గుండి ఆ తర్వాత శత్రువులు అవుతారు. ఇద్దరికి ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక మొదటి ఫ్యామిలీని చూపిస్తారు, అతను మామతో మొరటుగా ప్రవర్తిస్తాడు. ఎన్నో రోజుల తర్వాత వచ్చిన మామను తిట్టి పంపిస్తాడు. భార్య పక్కలో పడుకున్నప్పుడు మా నాన్నతో సరిగ్గా మాట్లాడలేదని అనడము, లైట్ నువ్వు తీస్తే నీతో పడుకుంటానడం, అది చాలా సహజంగా ఉంది ఆ సన్నివేశం. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు విలన్ను చంపిన తర్వాత విలన్ని ఇద్దరు పిల్లలు, మగపిల్లలు కామెంట్లు చేస్తారు. 10 సంవత్సరాల పిల్లలు కామెంట్లు చేసి వాడిని సాపడమే నిజము, వాడు దుర్మార్గుడు అని అంటే, మా నాన్న మీకు ఏమైనా అన్నాడారా అని వాళ్ళిద్దరు చెడ్డీలు ఇప్పి నగ్నంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళను హింసిస్తాడు హీరో, ఎవరు విలన్. హింసించి పిల్లలను చూపిస్తారు మనకు ఒరిజినల్గా. అట్లాగే నగ్నంగా మీది ఇంతుంది అని చెప్పేసి అని వాళ్ళు అలా పరిగెత్తేది, అది ఇంతున్నది కూడా చూపించేటువంటి చీకట్లో చూపించారు. అది గుంద మాత్రం మనకు క్లియర్గా కనబడేటట్టుగా చేశారు. ఆ తర్వాత పిల్లల్ని ఆ రకంగా భయపెడతాడు. తర్వాత ఉప్పు నీళ్ళతోటి ఓడు వస్తాడు ఈయన తండ్రి శవం మీద, అది కాల్స్తుంటే వాడిని కూర్చోబెట్టి ఉప్పు పాత్ర నెత్తి మీద ఉప్పు నీళ్ళు పోసి పడవ కట్టేసి దాంట్లో వేసేస్తాడు. విలన్ క్యారెక్టరైజేషన్స్ ఆ ఇద్దరు విలన్స్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. తండ్రి శవం జరుగుతుంటుంది, ఒక వేష ఇట్లా పిలిస్తే వేష దగ్గరికి పోయి వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి జిబ్బెట్టుకుంటారు. సో అట్లా డిఫరెంట్స్గా తీశారు. అట్లాగే అన్నం తినుకుంటూ విలన్ కూర్చుంటే విలన్స్ ఏం చేస్తారు, ఈ హీరో యొక్క భార్య దగ్గర పోయి, అక్క మీ బావ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పి వాళ్ళ అంతకుముందు ఎవరెవరు ఎట్లా చంపారో చూపిస్తారు. వాళ్ళ చెల్లెలి భర్త అంటే బావను గుడిసెలో వేసేసి తగలబెట్టిన సీన్ చెప్పి, ఆ తర్వాత ఇంకొకడు అట్లాగే ఊరవాడు వచ్చి నేను అది బయటకు తీస్తానంటే వాడిని చెట్టుకు వేసి వాడిని ఉరి తీసిన సంగతి, ఉరేసి నమ్మినట్టు, ఇది ఖాతాలోకి పోయింది అది వాడి ఖాతాలోకి పోయిందని చెప్పి భయపెట్టిన సన్నివేశం. ఇంటికి వచ్చినాక బాధపడుతుంటే భర్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు భోజనం చేస్తుంటే విలన్ దగ్గరికి ఉన్న భోజనం తీసుకొని తినే సీన్ బాగుంది. అట్లాగే లాస్ట్లో మళ్ళీ ఈ అమ్మాయి ని చంపడానికి వీళ్ళు ఇంటికి వస్తే, ఆ ముసలైన అంతకుముందు ఫైటర్గా ఉన్నటువంటి ఆ ముసలైన ఇంతకు చెప్పిన క్రిస్టియన్ అన్నట్టుడు అతను కొడతాడు. కొట్టిన తర్వాత అతన్ని విలను కింద అదిమి సెకండ్ విలను అదిమి పట్టి చంపేపోతుంటే హీరోయిన్ భగవంతురాల్లాగా ఆమె మీదకి దేవత పూరినట్టుగా చూపించి ఇమీడియట్గా ఆమె చంపేస్తుంది, నరక సంహారం చేస్తుంది. సో చేసినటువంటి దేవిలాగా నిలబడుతుంది. సో చివరిలో విలను ఒక హీరోలో ఇద్దరు హీరోలో ఒక హీరోని చంపేస్తే వాళ్ళంతకుముందు మరబోటు తయారు చేయడానికి ఒక మిషన్కి ఒక 18 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడు, కాలేజ్ చదువుతున్న పిల్లాడు హెల్ప్ చేస్తే, ఇంటర్వ్యూకి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచం వేస్తే కూర్చొని వాడిని అది మాట్లాడి, నేను ముందే చెప్తే నీకు బల్పారా, నేను ముందే చెప్పాను కదా నువ్వు అని చెప్పు తీసుకొని తడ కొట్టి వాడిని పొడిచి చంపేస్తాడు పిల్లని. అది ఇంటర్వెల్. అక్కడ ఆరంభం అని ఇస్తాడు మనకి, ఇది ఇంటర్వెల్ కాదు ఆరంభం అని. ఆరంభం తర్వాత విధ్వంసం ఇదే రకంగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి సన్న చేపలు అమ్ముతున్నారని చెప్పేసి కొనుగోలుదారులు వద్దన్నప్పుడు వీళ్ళు స్టీమర్ తయారు చేసుకొని అడవిలోకి వెళ్ళిపోతుంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని వాళ్ళ మీద ఈ విలన్ ఎవరైతే ఉన్నారో చేపల వ్యాపారి
అతను వీళ్ళ మీద దాడి చేయడము, ఆ తర్వాత అతన్ని చంపిన తర్వాత అతని కొడుకులు వీళ్ళ మీద పగ తీర్చుకుంటే వీళ్ళు వాని మీద పగ తీర్చుకొని లాస్ట్కి అతన్ని సంహరించడం, ఆ ఇద్దరు కొడుకుల్ని సంహరించడం సినిమా కథ రేవు. అంటే ఇది ఆధిపత్య పోరాటం మధ్య జరిగినటువంటి కథ అంతే. సో ఇదనమాట ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. ఇందులో సముద్రం మీద పోతున్నటువంటి షాట్సు, తర్వాత నావలో కదులుతున్నటువంటివి అవి బాగున్నాయి. హీరోయిన్గా చేసిన ఆమె, మొదటి హీరోగా చేసినటువంటి అతని పక్కన చేసిన అమ్మాయి చక్కగా ఉంది, చూడ్డానికి కూడా అందంగా ఉంది, హోమ్లీగా ఉంది అమ్మాయి, ఎక్కడ కూడా సెక్స్ అప్పీల్ లేకుండా ఉంది. తర్వాత ఒక లాస్ట్లో ఒక ఎన్టీ రామారావు ఫేమస్ పాట చూపించి ఆ తర్వాత మాస్ సాంగ్ బీట్ ఒకటి డ్యాన్స్ కూడా పెట్టారు. ఆ పాట మీద మంచి ఎక్స్పోజ్ చేసినట్టు పాట, డ్యాన్స్ బాగుంది, చాలా బాగుంది పాట. సో తర్వాత 2-3 పాటలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి పాటలు కూడా. సో రికార్డింగ్ ముఖ్యంగా వేరే అతనితో చేయించారు కాబట్టి అది రికార్డింగ్ డిఫరెంట్గా ఉంది. ఆ టైటిల్స్ కూడా 2 సార్లు మంచిగా మనకి ఎస్టాబ్లిష్ అయ్యేలాగా వేశారు. లీలా వెంకటేష్ క్యారెక్టర్ బాగుంటుంది. తర్వాత ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో దానికి చేసినటువంటి విశాఖ్ మురళీధరన్, తర్వాత మ్యూజిక్ చేసినటువంటి జాన్ కే జోసెఫ్ల సంగీతం కూడా ఆకట్టుకునే రేంజ్లో, చిన్న సినిమాల కన్నా కొంచెం పెద్ద రేంజ్లోనే ఉంది. ముఖ్యంగా ఎఫెక్ట్స్, నీళ్ళ దగ్గర కూర్చుంటారు, లాంగ్ షాటు, అందరు అలా కూర్చొని ఉంటారు, నీళ్ళల్లో రాయేస్తుంటే నీళ్ళల్లో రాయేసిన చప్పుడు కూడా మనకు ఆ ఎఫెక్ట్స్ చాలా చక్కగా, ఇంగ్లీష్ సినిమాలో జనరల్ ఉంటుంది అట్లాంటి ఎఫెక్ట్స్. వాళ్ళు బకెట్లో నీళ్ళు పెట్టుకొని అలా ఇట్లా మునిగి ఆ నీళ్ళ చప్పుడు తీసుకొస్తూ ఉంటుంటారు ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్. అట్లాంటి ఎఫెక్ట్స్ ఈ సినిమాలో మీరు గమనించండి. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, రికార్డింగ్ బాగుంది. సబ్జెక్టే వచ్చి కొంచెం వాళ్ళు ప్రొఫెషనల్గా ఒక సినిమా కథ. ఇప్పుడు ఇద్దరు హీరోలు ముందు పడలేదు, వాళ్ళకి చిన్నప్పుడు బాల్యంలో స్నేహితులు, తర్వాత పడలేదు, చేపలు పట్టుకునే వాళ్ళు, స్టీమర్ తయారు చేసుకొని డెవలప్ కావాలనుకుంటే అక్కడున్న కామందు వీళ్ళను అణచేయాలనుకుంటాడు. వాళ్ళు వీళ్ళు చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ పిల్లాడిని చంపిన తర్వాత, ఆ కామందుని వీళ్ళు చంపిన తర్వాత మళ్ళీ వాడు అంత్యక్రియలు కూడా ఆ పిల్లాడికి వీడే చేస్తాడు. వీళ్ళను చేసిన తర్వాత వాళ్ళిద్దరు కొడుకులు డిఫరెంట్, వాళ్ళని చూపించడమే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా చూడాలనుకుంటే ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం చూడాలి. అలా అంత అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆ ఇద్దరు కూడా బాగా సరిపోయారు. దానికి చెప్పాను ఇందాక, వేషన్ వేసుకొని వస్తాడు వాడు, తండ్రి చనిపోతే ఇద్దరు కలిసి వేషన్ ఇంకొని వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి జీప్ పెట్టుకుంటారు. అట్లాంటి క్యారెక్టరైజేషన్. వాళ్ళు ఉచ్చబోస్తుంటే వాడిని తర్వాత శిక్షిస్తారు, వాడిని పిల్లలంటే నగ్నంగా నిలబెడతారు మగ పిల్లల్ని. సో ఇట్లాంటి క్యారెక్టరైజేషన్స్ మధ్య లాస్ట్కి వాళ్ళకి ఏం జరిగింది, వీళ్ళు ఏ రకంగా వాళ్ళు పగ తీర్చుకున్నారు అనేది ఈ పగ నేపథ్యంలో చేపల వ్యాపారాలు ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా వెళ్తారు, అమ్మే దగ్గర ఇన్ని కిలోలు నీకు, ఇన్ని కిలోలు 72 కిలోలు మేమంటే అబ్బా చూసినాము మేము హాఫ్ టన్ కన్నా ఎక్కువ తీసుకొచ్చాము ఒకటేసారి అని, ఇట్లా వాళ్ళ మధ్య పంద్యాలు, వాళ్ళ మధ్య పట్టింపులు ఇలాంటివి ఎలా ఉంటాయి. సహజ సిద్ధంగా చేసిన క్యారెక్టర్స్ అందరూ కూడా సహజ సిద్ధంగా, విలన్గా చేసిన అతను కానీ అన్నం తింటుంటాడు, ఆ ముద్దలో అన్నం తింటుంటే పక్కన ఉల్లిపాయ పెట్టుకుంటాడు. ఊళ్ళలో ఎలా పెట్టుకుంటారు, మంచం మీద బయట కూర్చొని ఎలా తింటారు అలా చూపించారు. సో భార్యతో పడుకున్నప్పుడు హీరో మాట్లాడుకునే మాటలు, వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఆమె సరిగా పలకరియలేదని ఆమె అలగడము, మామ ఇట్లా మాట్లాడతాడు, అత్తగారు ఇలా మాట్లాడతారు, ఇలాంటి అన్నీ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్స్. ఊళ్ళలో పల్లెటూళ్ళలో ఎలా ఉంటారు అనే దాన్ని, ఆ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ కూడా అతిగా అనిపించలేదు మనకు. తెలిసినట్లు ఎవరు ఒక ముసలైన పెద్ద ఆయన తప్ప ఎవరిని మనం ఎక్కడ గుర్తుపట్టాం. మనం అట్లాంటి నటీనటులను తీసుకొని అద్భుతంగా ఇచ్చేసి, దీనికి ప్రముఖ నటులైనటువంటి ఎల్బి శ్రీరామ్తో బుర్రకథ రూపంలో స్టార్ట్ చేశారు కథని. అందుకే ఎల్బి శ్రీరామ్కి దర్శక రచయిత ఆయనకి థ్యాంక్స్ చెప్పారు స్టార్టింగ్లో. సో అది ఎల్బి శ్రీరాము ఇది. తర్వాత ఇంకొక కథగా వీళ్ళు ఆ కథ చెప్పుకుంటున్నట్టుగా ఎల్బి శ్రీరామ్ బుర్రకథ చెప్తున్నట్టుగా చెప్తూ, ఆ కథలోకి ఈ మెయిన్ కథలోకి మనం తీసుకెళ్తూ కాల ప్రమాణం అవన్నీ పక్కకు క్యాప్షన్స్ వేస్తూ, తెలుగు క్యాప్షన్స్ వేస్తూ చేసుకున్నటువంటి విధానము ఆకట్టుకునే విధంగా ఉంది రేవు. ఓవరాల్గా సినిమా 2.75 ఎందుకన్నానంటే, సినిమా కమర్షియల్ పంతాలో లేకుండా ఏదో ఒక ఆర్ట్ సినిమాని చూసినట్టుగా ఉంటుంది. అయితే దీంట్లో చూడదగ్గ అంశాలు ఏంటంటే, అమ్మాయి హీరోయిన్ ఫస్ట్ హీరోగా చేసి పక్కన చేసిన అమ్మాయి చాలా అందంగా ఉంది. అట్లాగే ఆ మాస్ సాంగ్, సెకండ్ హాఫ్లో మాస్ సాంగ్ బాగుంది. ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని డైలాగులు బాగున్నాయి. తర్వాత వీళ్ళు మోటార్ తయారు చేసే విధానం, అదంతా చూపించే విధానం బాగుంది. ఆ నగరం సముద్రం మీద తీసిన షాట్స్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఎంత బాగా చేశారు కెమెరా వర్క్ అని అనిపించే విధంగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ కలిగించినా కూడా స్క్రీన్ ప్లే తగ్గట్టుగా రేవు అంటే మామూలు సామాన్య జనాలకు అందుకునే అంశాలు లేకపోవడం, కథలో మెయిన్ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకు అర్థం కాదు. ఏంటంటే వాళ్ళు ఆధిపత్య పోరు కోసం జరిగినటువంటి పోరాటంలో అందరూ చంపుకోవడం అనేదే కథ, హింసనే కథ. కాబట్టి అదే రేవు అనుకోవాలి. ఆ రేవు ఒడ్డున జరిగినటువంటి కథగా చెప్పుకుంటాం అంతే. సో టైటిల్ క్లారిఫికేషన్ మాత్రం 100% రేవు అనే టైటిల్కి ఏదైతే పేరు పెట్టారో రేవు అని ఈ రకంగా వాళ్ళ రేవు డిజైన్ ఉంది. సో ఇది హీరోలు వాళ్ళు.
సో ఈ టైటిల్ వాళ్ళకు పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఏంటంటే ఓవరాల్గా ఈ సినిమాను ఒక యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మ్యూజిక్ కోసం మాత్రం ఈ సినిమాని చూడవచ్చు. సో ఇదండి ఈ సినిమా కథ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.